హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు గురు. వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి మమ్మకం. ఈరోజు మన గార్డెన్లో అరటికెల పండడానికి రెడీగా ఉంది. పైన హస్తం ఊరిలో 2 కాయలు పండినాయి. బాగా అంతా పండిన దాకా ఉంచితే మనకి పైన తాటంతా పగిలిపోయి కాయ ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ పండిన హస్తానం వరకు మనం తెంచుకున్నాం. తర్వాత నెక్స్ట్ హస్తం అలా పండిద్ది. ఇలా మధ్యలో పోయినసారి మధ్యలో అంతా పండిపోయింది. ఈసారి మరి స్టార్టింగే పైన హస్తం పండింది. దాని వరకు తెంపుతాను. మిగిలిన హస్తాలు ఎలా పండుతాయో చూద్దాం. చూసారా వేస్తాం. కొన్ని అవడాల కాయలు కూడా వచ్చినాయి. ఇంకోటి 2 కాయలు పండినాయి. మిగిలినవి కూడా పండుది. చిన్న బొక్కే గులాబీ కూడా ఉంటుంది మన గార్డెన్లో. ఇది చక్కెరకేళి గెల. ఈ చక్కెరకేళి మొక్క అని చెప్పి పెట్టాను. ఇప్పుడు నేను కోసిన అరటికాయ కూడా మరి చక్కెరకేళి రారు. అది నాకు చూడడానికి ఏమన్నా అరటికాయలాగా ఉంది. అది తిని టేస్ట్ చేస్తే కానీ అర్థం కాదు. సరే, ఇది గెల అంతా విడిచింది. ఇంకా ఇదంతా గ్యాప్ వచ్చేసింది. ఇంకా అరటి పువ్వు మనం తీసేయాలి. దాని నుంచి వచ్చే రసమును ఆ మరకలు పడితే బట్టల మీద అసలు పువ్వు. ఈ ఫ్లవర్కి వెళ్ళే బలమంతా కూడా ఆ స్థలానికి వెళ్ళి ఇప్పుడు ఆ కాయలన్నీ లావుగా వస్తాయి. అలానే మనకి అటు కూర అరటికెళ్ళు ఉన్నాయి. ఇంకా మనకి రాలేదు సరిగా ఈ కూర అరటికెల. గోడు కూడా ఉంది మనకి అటువైపు. ఈ అరటి చెట్టుకి ఎప్పటికప్పుడు పాది ఇట్లా చేసుకుంటూ ఉండాలి. నీళ్ళు పెట్టినప్పుడు లిక్విడ్స్ ఇచ్చినా మన ఎరువులు ఇచ్చినా కానీ మొక్క తీసుకుంది. ఇలా చిన్న చిన్న పిలకలు వస్తూ ఉంటాయి. మనం గెలిచేటప్పుడు ఈ పిలకలు రాకూడదంట. ఈ పిలకలను ఎప్పుడప్పుడు తీసేసుకుంటూ ఉండాలి. ఇంత పెద్దదైందా ఉంచకూడదు, పెద్దది కాకుండా తీసేయాలి. అలానే ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి.
ఆల్రెడీ మనకి ఈ మొక్కకి గెల వచ్చింది. ఇంకో మొక్క ఉంది కదా, ఈ మొక్క సరిపోద్ది. మనం పిలకలు వస్తూనే ఉంటాయి, తీస్తా ఉంటే వస్తూనే ఉంటాయి. మనకు కావాల్సినప్పుడు వదులుకోవచ్చు పిలకని. మనం ఎక్కడన్నా మళ్ళీ మొక్కలు పెట్టుకోవాలనుకుంటే ఇది బాగా వేరు వచ్చేటట్టుగా మనం తీసుకొని పెట్టుకుంటే మొలకొచ్చింది. ఇంకా మొక్క ఉంది, అవి కూడా తీసేద్దాం. ఈ పిల్లక ఉంచుకుంటున్నా, ఈ పిల్లక ఆల్రెడీ ఉంది, ఇంకోటి ఉంచుతున్నా పక్కన. చుట్టూ పాది అట్లా చేసుకోవాలి. చుట్టూ ఎప్పటికప్పుడు పాది అట్లా చేసుకొని నీళ్ళు పెట్టుకుంటే మనకి మొక్క బాగా ఎదుగుతుంది. అరటి చెట్టుకి ఎప్పుడు వాటర్ ఉండాలిగా. దాన్ని ఇది కూడా చూడండి, ఇది కూడా ఇలాగా పాది చేసుకున్నాం. గెల మీద ఉన్నప్పుడు మనం వాటర్ ఎప్పుడు సఫిషియెంట్గా ఉంటే బాగుంటుంది. దాంట్లో కొత్తిమీర చూడండి, పచ్చగా గ్రీనిష్గా భలే ఉంది. చాలా హెల్తీగా భలే ఉంది. పుదీనా కూడా ఉంది మనకి. సీతాఫలం చెట్టు చూడండి, ఇక్కడ కాయ ఉంది, ఇక్కడ కాయ, ఇక్కడ కాయ. ఇంక చెట్టు నిండా పిందెలు పెట్టింది. ఈ పిందెలన్నీ కాయలు అయితాయా లేదో చూడాలి మరి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఇక్కడ కొమ్మకో పిండి ఉంది. నాకు తెలిసి ఈ చెట్టు బలానికి ఇన్ని కాయలు రావు. చూద్దాం. ఈరోజు మన తోట పంట ప్రస్తుతం అరటిపళ్ళు, బొకే గులాబీ, అరటి పువ్వు కూడా ఒకటి వచ్చింది. ఇంకా అటువైపున తీగ చిక్కుడు ఉన్నాయి. లైట్ ఫెయిల్ అవుతుందని చెప్పి కొయ్యలేదు, రేపు వస్తాను. ఓకే, బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.